హనుమాన్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్ లో మరో బిగ్గెస్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న మిరాయ్ మీద ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ దాటాయి. టీజర్ రిలీజ్ తో వచ్చిన హైప్ ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత డబుల్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా హనుమాన్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ట్రైలర్ లో తేజ సజ్జా మరోసారి ఆకట్టుకోగా మంచు మనోజ్ విలనిజం మెప్పించింది. అన్నిటికీ మించి సినిమాలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. టాప్ నోట్స్ అనిపించే రేంజ్ లో విజువల్స్ తో మెప్పించిన మిరాయ్ ట్రైలర్ లో స్టోరీ లైన్ కూడా చెప్పకుండా రివీల్ చేశారు. సరదా జీవితం గడుపుతూ తోచిన పనులు చేసుకునే హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమించిన అమ్మాయి చెప్పే వరకు తన పుట్టుక తన గతమేంటో తెలియదు. ఆ విషయాలన్నీ తెలుసుకున్న హీరో ప్రపంచాన్ని నాశనం చేయాలని పూనుకున్న ఒక దుర్మార్గుడిని అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగిస్తాడు. విలన్ ను ఎదుర్కోవడానికి శ్రీరాముడు కాలం నాటి ఒక ముఖ్యమైన ఆయుధం అవసరమని తెలుస్తుంది. ఆ ఆయుధాన్ని హీరో ఎలా సంపాదించాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సాహసం ఏంటి? ఆ ఆయుధం దక్కిన తర్వాత మంచికి చెడుకు మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారన్నది అసలు కథ. అసలు మిరాయ్ అంటే ఏమిటి? 9 గ్రంథాలు వెనుకున్న రహస్యం ఏంటనేదే ఇంకో 2 వారాల తర్వాత థియేటర్లోనే చూడాలి. 2 నిమిషాల 58 సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్ అదిరిపోయే సినిమాటిక్ విజువల్స్ తో భారీ స్థాయిలో ఉంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనేలా విధ్వంసం సృష్టించారు. తేజ చేతిలో ఓ స్పెషల్ పవర్ తో కూడిన స్టిక్ ఉంటే మనోజ్ చేతిలో పదునైన ఖడ్గం క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న విజువల్స్ ఒకెత్తైతే ట్రైలర్ ఎండ్ లో సడన్ సర్ప్రైజ్ గా శ్రీరాముడిని చూపించిన విధానం మరో లెవెల్లో ఆకట్టుకుందని చెప్పాలి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా అందించడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేశాడు. సెప్టెంబర్ 12న 2D, 3D ఫార్మాట్స్ లో మొత్తం 8 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియా చరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ గౌరాహరి సంగీతం అందిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో అనుకున్న రేంజ్ లో విజువల్స్ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని మిరాయ్ సినిమా సొంతం చేసుకోవటం ఖాయమని చెప్పొచ్చు.